ప్రభుత్వం తెచ్చిన భూ హక్కు చట్టం రద్దు చేయాలని, లేకుంటే నిరసన ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లు విశాఖపట్నం బార్ అసోసియేషన్ కన్వీనర్ బి సత్యనారాయణ తెలిపారు. తమ పోరాటానికి మద్దతునివ్వాలని విజ్ఞప్తి చేశారు. డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లోని మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తెచ్చిన భూ హక్కు చట్టం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రజలు ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే విధానం ఇది అని మండిపడ్డారు. అన్యాయం జరిగితే న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశం లేకుండా చేయడం దుర్మార్గమన్నారు. ఈ చట్టంపై న్యాయవాదులంతా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గపు చట్టాలపై పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ బిఎస్ లత, జనరల్ సెక్రటరీ పి శ్రీనివాస్, సీనియర్ న్యాయవాదులు యుఎస్ఎస్ రాజు, బివి రామాంజనేయరావు, మాజీ జనరల్ సెక్రటరీ జె సత్యసాయిబాబా, ఐఎం మొహమ్మద్, మాజీ వైస్ ప్రెసిడెంట్ జెవి రాఘవేంద్రరావు, ఐవి కూర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చేసినటువంటి మా బార్ అసోసియేషన్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ గారికి, అలాగే మిత్రులు రామాంజనేయరావు, యుఎస్ఆర్ రాజు గారికి, అలాగే న్యాయవాద మిత్రులందరికీ కూడా నమస్కారం. గత 30 రోజులుగా మనం కోర్టులు బాయ్కాట్ చేస్తూ మన తాలూకా నిరసనని ప్రతి వ్యక్తికి కూడా తెలిసేటట్టు చాలా విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఏదైనా పత్రికల్లో వస్తేనే మన నిరసన ప్రజలకు తెలుస్తుంది కాబట్టి ఈరోజు వారందరినీ కూడా రిక్వెస్ట్ చేసి, అయ్యా మేము ప్రెస్ క్లబ్లో మీటింగ్ అరేంజ్ చేసాం, తమరు వచ్చి మా తాలూకా గ్రీవెన్స్ కూడా పత్రికల్లో వచ్చేటట్టు చేయండి అని, మా తాలూకా కష్టాన్ని సుఖాన్ని, ఇది ప్రజలందరికీ ఇబ్బందికరమైనటువంటి చట్టం కాబట్టి మీరందరూ సహకరించాలని కోరితే ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ పత్రికా ప్రతినిధులందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏమిటి సమస్య అన్నది చాలా మందికి తెలుసు, కానీ పూర్తి విషయాలు తెలియదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది గత సంవత్సరం దాన్ని ఇంట్రడ్యూస్ చేసి 31/10/2023 నుంచి మన ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇది లోకల్ యాక్ట్ కింద కన్వర్ట్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఈ చట్టాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మిగిలిన స్టేట్లు వాళ్ళు ఎవరు కూడా ఇది ఇబ్బందికరమైందని, రాజ్యాంగ విరుద్ధమైనదని, ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, ప్రజల తాలూకు ఆస్తులకు రక్షణ లేదనే ఉద్దేశంతో వారెవరు ఇంట్రడ్యూస్ చేయనప్పటికి కూడా మన ప్రభుత్వం వారు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇందులో ఉన్న సమస్య ఏంటంటే, ఏ వ్యక్తి కూడా తన తాలూకా ఆస్తుల విషయమై తగాదా వస్తే సివిల్ కోర్టుకు వెళ్ళడానికి వీలు లేకుండా పూర్తిగా రెవెన్యూ వారికి, ఎగ్జిక్యూటివ్ వారికి ఇచ్చి వాళ్ళ ద్వారానే ఈ పరిష్కారం చేయమని ఒక ఏర్పాటు చేశారు. దానివల్ల మీకు తెలియంది కాదు, సివిల్ కోర్టులో చట్టాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. లిమిటేషన్ యాక్ట్ ఉంది, ఎవిడెన్స్ యాక్ట్ ఉంది, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ ఉంది, సక్సెషన్ యాక్ట్ ఉంది. వీటన్నిటి